మనం బాధపడేది కానీ ఆలోచించేది కానీ ఏం లేదు. ఇలా నా మాటనో మీ మాటనో కాదు, మీరు దయచేసి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నా, మీరు కావాలంటే మీ కెమెరాను మీ గొట్టాలు పట్టుకొని పోన్రి, ఏ ఊరికైనా పోన్రి, ఆడ కూర్చున్న ఒక పెద్ద మనిషిని అడుగుండ్రి, అక్కడ తిరుగుతున్న మా తమ్ముళ్ళని అడగండి, పొలం కాడికి పోయి ఆడ పని చేసుకుంటున్న రైతులను అడగండి, లేదా రైతు కూలీలను అడగండి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా అని గొట్టం పెట్టి కెమెరా పెట్టి అడుగుండ్రి. ఏం చెప్తారు ఇవాళ? కుల్లా ఈ మనిషి ఆ మనిషి కాదు, ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా జర్ర పక్కకు తీసుకుపోయి అడిగితే వాళ్ళు కూడా చెప్తాను, ఏం దరిద్రం రా ఇది, మంచిగా బ్రహ్మాండంగా ఉండే మంచిగా పల్లెంలో అన్నం తింటుంటే వీళ్ళు వచ్చి అనవసరంగా లేనిపోని మాటలు చెప్పి ఇవాళ తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి అని చెప్పి రైతులు ఊరూరా బాధపడుతున్నారు. ఇది వాస్తవం, ఈ ఊరు ఆ ఊరు కాదు. నేను రేవంత్ రెడ్డిని అడిగిన, అసెంబ్లీలో అడిగిన, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా రుణమాఫీ చేసిన అంటున్నావు కదా, ఆడికిడికి ఎందుకయ్యా నాకు అర్థం కాదు, సీదా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదాం, లేదా నీ అత్తగారి నియోజకవర్గం కల్వకుర్తి, యాడికంటే ఆడిపోదాం, ఊరు కూడా నువ్వే డిసైడ్ చెయ్యు, తారీఖు నువ్వే డిసైడ్ చెయ్యు, పోదాం. ఏ ఒక్క ఊళ్ళేనన్నా 100% రుణమాఫీ అయిందని అక్కడ రైతులు చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాలు ఇడిచిపెట్టి పోతా అని చెప్పి అడిగింది. కనీసం ఆడ కూర్చున్నాడు తప్ప లేసుడు కూడా లేదు, ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే మనసుకు కాలేదు పీకలేదు. 50,000 కోట్లు రుణమాఫీ, 49,500 కోట్లు, 2 లక్షల రుణమాఫీ కరెక్ట్గా చేయాలంటే 49,500 కోట్లు. ఈ లెక్క నేను చెప్పింది కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 3వ రోజో 4వ రోజో బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు, ఆర్థిక మంత్రి గారు, మొత్తం బ్యాంకర్లందరినీ పిలిచిండు. ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగిండు. 2 లక్షల రుణమాఫీ చేయాలి, ఎంత కావాలి? వాళ్ళు చెప్పారు కరీబ్ 50,000 కరోడ్ సాబ్, అస్సలు లెక్క 49,500 కోట్లు. మరి మీరు అంట్రీ కదా సంతకం పెడతాం అంట్రీ కదా పెట్టుర్రి అన్నారు. ఏడ పెడతామా ఉత్తగా చెప్పినాం ఓట్ల కోసం అని చెప్పి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఈ 49,000 ఏడున్నాయి లేవు అని చెప్పి తెల్లారి ఎక్కడున్న ముఖ్యమంత్రి స్పీచ్ ఇచ్చిండు. ఏమని? ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఏమున్నదా ఇట్లా పెట్టేస్తా అన్నాడు. ఏది ఇట్లా సంతకం పెడితే అయిపోతుంది, ఇట్లా గీకుతా పెన్ను పట్టి పేపర్ మీద అయిపోతుంది అన్నాడు. సరే నేను నిజమే అనుకుంటే, నిజంగానే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటాడేమో, కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మారిపోయినరేమో, హిమాలయాలకు ఏమైనా ఆకుపసర దాగొచ్చిండ్రేమో, ఎట్లనే ఏమైనా మంచి వాళ్ళు అయిపోయినా వీళ్ళని నేను అనుకుంటే. మరి సంవత్సరం బాయ్, ఇప్పుడు సంవత్సరం మీద ఇంకో 6 నెలలు అయిపోయారు. ఏమాయా మరి? అంటే కడుపు కట్టుకోలేదా? కడుపు ఆగుతలేదా? తినుడు, కమిషన్లు. అందుకే 40,000 కోట్లు అన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ కాడికి తీసుకొచ్చిండు రుణమాఫీ ఫైలు. క్యాబినెట్ కాడికి వచ్చే వరకు అందులో మళ్ళీ ఒక 9,000 కోట్లు ఎగిరిపోయింది. మొదలు 49,500 ఏది బ్యాంకులో మీటింగ్ పెట్టినప్పుడు, మళ్ళీ తెల్లారమాడికే ముఖ్యమంత్రి 40,000 కోట్లు అన్నాడు, 9,000 ఎగిరిపోయింది. ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు ఇంకో 9,000 ఎగిరిపోయింది, 31,000 కోట్లు అన్నారు. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్, అసెంబ్లీకి వచ్చే వరకు 26,000 కోట్లు అన్నారు. అంటే ఏడ స్టార్ట్ అయింది కథ? 49,500 కేంచి 40,000 కేంచి 31,000 కేంచి 26,000కి వచ్చింది. పోనీ అదాన్ని ఇస్తారేమో అనుకున్నాం. ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు సావు కబురు చల్లగా చెప్పిండు. మళ్ళీ బ్యాంకులో మీటింగ్ పెట్టిండు. బ్యాంకులో మీటింగ్లో మనకు అర్థం కావద్దని ఇంగ్లీష్లో మాట్లాడిండు. కానీ మనకు కూడా కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది కదా, అందులో మాట్లాడిండు. మేము మీకు పైసలు ఇచ్చినాం, కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాలో 11-12 కోట్లే పడ్డాయి, ఇంకా మిగతా ఎప్పుడు వేయాలి, మనం ఇంకో 2-3 కోట్లు వేయాలి అయిపోయి ఆయనతో చేతులు దులుపుకున్నారు. కథ మొదలైంది 49,000 కాడ, ఆఖరికి ముగిసింది 11-12 కోట్ల కాడ. మన ఊళ్ళో సామెత చెప్తారు, చారాన కోడికి బారాన మసాలా అని. ఇది కరెక్ట్ సూట్ అవుతుంది దానికి. ఇచ్చింది చారాన వంతు, కానీ దానికి బిల్డప్ ఊరూరా ఫ్లెక్సీలు, ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి ఫోటోలు, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు,